మీరు ఇలా BRAOU అనేసి క్రోమ్ బ్రౌజర్లో ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇలా టైప్ చేయండి. టైప్ చేయక ఇలా వస్తుంది. ఓకేనా, BRAOU అనేసి ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఏం చేస్తారంటే ఇక్కడేమో సో మెనీ స్టూడెంట్స్కి తెలియదు. ఓకేనా, అది చెప్దామని అనుకుంటున్నాను. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు, ఆడియో వీడియో లెసన్స్ చూడవచ్చు. లేదంటే మనం డిగ్రీ అయిపోయినాక నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ ఏంటంటే అప్లికేషన్ ఓడిసి ఇక్కడ నుండి చేయొచ్చు. ఓకేనా, మొబైల్లో చూడాలి అనుకుంటే స్టేటస్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ నోటిఫికేషన్స్ ఉంది. పేమెంట్స్ ఇక్కడ నుండి చేయొచ్చు. డౌన్లోడ్ ప్రింట్స్ రిసీవ్ చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ చూడొచ్చు. ఇక్కడేమో అడ్మిషన్ నోటిఫికేషన్స్. ఓకేనా, ఎనీ అడ్మిషన్ నోటిఫికేషన్ పీజీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, BLSC కావచ్చు, PhD కావచ్చు, వాళ్ళకన్నా ఇక్కడ వస్తాయి. అండ్ స్టూడెంట్స్ క్విక్ లింక్స్ ఇక్కడ ఓన్లీ యూజీ స్టేట్మెంట్స్, పీజీ స్టేట్మెంట్స్, అకాడమిక్ క్యాలెండర్స్ అలా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇక్కడ చూసారా. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చిన ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లోనే ఇస్తారు. ఓకేనా, ఇంకా యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ మాకు సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో అప్డేట్గా ఏమేమి ఉన్నాయో వాటిని అక్కడ ఇస్తూ ఉంటారు. ఓకేనా, ఇలా చేయండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే BRAOU అనేసి క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్నీ చూడొచ్చు. అడ్మిషన్ నోటిఫికేషన్లో ఓన్లీ అడ్మిషన్సే ఇస్తారు. ఓకేనా, స్టూడెంట్స్